హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాండ్రింగ్ల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరైతే బాగున్నారా? సో ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు మంగళవారం కదండి, మా సిస్టరు నేను సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. ఈ గుడి మా ఊర్లో కొండ మీద అయితే ఉన్నది. సో ముందుగా దేవుడి దగ్గర ముందుగా అలంకరించిన పువ్వులన్నీ కూడా తీసేసి దేవుడికి ముందుగా పాలాభిషేకం అయితే చేస్తుంది. మా చెల్లి 11 వారాలు వస్తానని దేవుడికి సంకల్పం చేసుకుంది. సంతానం లేని వాళ్ళకు, ఆర్థిక పరిస్థితులు బాగోలేని వాళ్ళకు కూడా ఈ దేవుడిని పూజించుకుంటే మనకి గ్రహ బాధలు అవి కూడా తొలగుతాయి. సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలుగుతుంది. సో తర్వాత అయితే పెరుగుతో అయితే అభిషేకం చేస్తుంది. సో తిను ప్రతి వారం కూడా ఇలాగే చేస్తుందండి. ప్రతిదీ కూడా చాలా భారీగా అయితే తెచ్చి దేవుడికి సంకల్పించుకుంటుంది. సో తర్వాత అయితే పంచదారని అయితే వేస్తుంది. ఈ దేవుడికి పంచామృతాలు కంపల్సరీగా ఉండాలండి. పంచామృతాలు 5 ఏంటనుకుంటున్నారా? పాలు, పెరుగు, పంచదార, నెయ్యి, తేనె కూడా వేస్తారు. 5 కూడా వేసి దేవుడికైతే ముందుగా అభిషేకం అయితే చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామికి. సో తర్వాత పంచదార వేసి బాగా అయితే జంట నాగులను బాగా అయితే రఫ్ చేస్తుందండి. సో పంచదారని అయితే వేసి బాగా దేవుడికి అంతా కూడా అప్లై చేస్తుంది పంచదారని. సో తర్వాత అయితే తేనె కూడా వేసి తర్వాత అయితే దేవుడికైతే అభిషేకం అయితే కంప్లీట్ అవుతుంది. నెయ్యి అయితే వేస్తుంది. పంచామృతాలతో అభిషేకం అయిపోయిన తర్వాత అయితే కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదండి, కొబ్బరి నీళ్ళని కొట్టి ఒక గ్లాసులోకి తీసుకోవాలి వాటర్ని. దాంతో కూడా మనం అయితే దేవుడికైతే అభిషేకం చేసుకోవాలి. సో తినైతే ముందుగా కొట్టి కొబ్బరికాయ నీళ్ళు కూడా గ్లాస్లో తీసుకుంది. సో ఇంకా తేనెతో అయితే అభిషేకం చేస్తుంది. సో తర్వాత అయితే నీళ్ళతోనైతే మొత్తం అంతా కూడా దేవుడిని అయితే కడిగేస్తుందండి. కడిగేసి ఎక్కడ కూడా బొల్లులు అవి లేకుండా నీట్గా ఎక్కడ కూడా పంచామృతాలు ఏమి కూడా దేవుడికి అంటుకునేవి అంతా కూడా క్లీన్ చేసేస్తుంది. సో తర్వాత అయితే గంధం అయితే దేవుడికి రాస్తుందండి. ఎందుకంటే ఈ జంట నాగులకు గంధం రాస్తారండి కూల్గా ఉండడానికి. దేవుడికంట ఒళ్ళంతా మంటగా ఉంటుందంట. సో అందుకని గంధం రాస్తే చల్లగా ఉంటుందని గంధం అయితే రాస్తారు. ఎక్కడ కూడా పొడిగా లేకుండా మొత్తం అంతా కూడా గంధం అంతా కూడా ఈ నాగసర్పాలకు అప్లై చేసిందండి. చేసి పైన చుట్టుపక్కల కిందన కూడా అదంతా కూడా దేవుడున్న చుట్టుపక్కల కూడా పసుపుతో అయితే మొత్తం అంతా కూడా పసుపు రాసి బొట్లు అవి పెడదామని నీట్గా అయితే కడిగేసింది. సో మొత్తం అంతా గంధం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో పంతులు గారు కూడా రమ్మని పిలిచంగాని కిందనైతే ఆలయంలో పూజ చేయాలని వెళ్ళిపోయారు. సో అందుకని ఈ వీక్ అయితే పూజ అయితే తినే చేసేసుకుంటుంది. నేను వచ్చినప్పుడు అయితే నాకు ప్రతిసారి కూడా పంతులు గారే పూజ చేసేవారండి. సో ఈ సైడ్లంట దేవుడు ఉన్న చుట్టుపక్కలంతా కూడా పసుపు రాసి బాగా బొట్లు అవి పెట్టి నీట్గా అయితే పసుపు కుంకుమతో అలంకరిస్తుంది. జంట నాగులకు బొట్లు అవి కూడా పెట్టేస్తుంది. చాలా బాగా అయితే క్లీన్ చేసి బాగా నిండుగా దేవుడికి అయితే నిండుగా అన్నీ కూడా పెడుతుందండి. పూజలు బాగా చేస్తుంది. మొన్న వచ్చినప్పుడు అయితే 11 వారాలు వస్తానని సంకల్పం చేసుకుంది. 11 వారాలు కూడా కంప్లీట్ చేయాలి. అక్కడ మధ్యలో ఆటంకం వచ్చినా వదిలేసి మిగతా వారాలు మనం పట్టుకొని పూర్తిగా 11 వారాలు కంప్లీట్ చేయాలి. సో తినైతే దారం చుట్టిందండి 11 వారాలు వస్తానని. ఈ 11 వారాలు సంతానం లేని వాళ్ళకు సంతానం కోసం, అదే మిగతా వాటికి కూడా మనం ఏ గ్రహ బాధలు ఉన్నా సరే మనం ఈ దేవుడి దగ్గరికి వచ్చి మనం సంకల్పం చెప్పుకొని దేవుడికి ఇన్ని వారాలు వస్తానని సంకల్పం చేసుకుని మనం ఈ దేవుడిని పూజించుకుంటే మనకు చాలా మంచి జరుగుతుంది. దేవుడి ముందంతా నీట్గా పసుపు రాసి బొట్లు అవి పెట్టేసిందండి. పెట్టేసి దేవుడికి అయితే పూజ అయితే చేసేసుకుంటుంది. సో చాలా నిండుగా ఉన్నాడు కదండి దేవుడు. చాలా బాగా అయితే అలంకరించింది. నిండుగా కుంకుమ బొట్లు అవి కూడా పెట్టి నీట్గా ఉందండి. ప్రతి మంగళవారం కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఇలా నిండుగా అయితే చేస్తారు. ఎవరో ఒకళ్ళు అయితే దేవుడు అయితే రప్పించుకొని వాళ్ళ చేత అయితే చేయించుకుంటాడు. అంతేగాని అలా ఉండిపోరండి. సో ఈ ముందు కూడా నీట్గా కడిగేసి పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసి దేవుడికి అయితే నైవేద్యం అయితే పెట్టేసింది. తమలపాకులు అవి వేసి పువ్వులు అవి పెట్టేసిందండి. పెట్టేసి కొబ్బరికాయ, అరటిపళ్ళు, మామిడి పండు తెచ్చింది. అవి కూడా దేవుడికి అయితే పెట్టేసి విభూది అయితే దేవుడికి అయితే లాస్ట్ అయితే వేయాలండి. విభూది పూజ అయిపోయిన తర్వాత దేవుడి మీద అయితే విభూది వేయాలి.
గులాబీ కూడా రెడ్ గులాబీలు అయితే తెచ్చి ఇటు అటు దీపాలను అయితే పెట్టి దీపం అయితే వెలిగించుకుందండి. వెలిగించేసుకొని నీట్గా హారతి అయితే ఇచ్చుకుంది. హారతి ఇచ్చుకొని ధూప్ స్టిక్స్ ధూపం కూడా వేసుకుందండి. ఒక కుండతో అయితే నీళ్ళు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నీళ్ళు కూడా పెట్టింది. సో మేము చేసిన తర్వాత అయితే నెక్స్ట్ ఇంకో అతను వచ్చారండి. సో మేము అలంకరించిందంతా కూడా మళ్ళీ తీసి మళ్ళీ వాళ్ళు అయితే వేరేగా మళ్ళీ చేసుకుంటారు. సో అందరు అభిషేకం ఒకసారి అయితే బాగున్నాం, కానీ ఒక్కొక్కరు ఒకసారి వస్తారు కదండి. అందుకని అభిషేకం అందరిది కూడా ఒకసారి జరగదు కాబట్టి మనం అలంకరించిందంతా కూడా మళ్ళీ తీసేసి వాళ్ళు వేరేగా మళ్ళీ అలంకరించుకుంటారు. సుబ్రహ్మణ్య స్వామికి పూజ అయితే అలా చేస్తారండి ప్రతి వీక్ కూడా. సో ఇదైతే కొండ మీద గుడి అండి. ఇదంతా కూడా చాలా పెద్ద గుడే. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి, శ్రీరాముల వారు, సీతారాముల వారు, సత్యనారాయణ స్వామి ఉంటారు. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఇంటికైతే వెళ్ళిపోదామని బయలుదేరిపోయాము. సో మేమైతే ఇంటికైతే వచ్చేస్తున్నాము. కొండ మీద నుండి అయితే షార్ట్ కట్ అయితే ఉందండి మా ఇంటికి. అక్కడ నుండి అయితే మేము బయలుదేరాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియో అయితే ముందుకు వస్తాం. ఓకే బాయ్.